హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రాసి ఉసిరికాయలను ఎలా పచ్చడి కొలతలతో ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న రాసి ఉసిరికాయలను కొనుక్కుని వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్తో తుడిసేసుకుని ఆరబెట్టుకోవాలండి. నేను 1 కేజీ కాయలు తీసుకున్నానండి. ఈ కాయలకి మీకు కొలతలతో ఎలా వేసుకోవాలో అన్నీ చూపిస్తాను. ఇలా ఆరబెట్టుకున్న కాయలకి నాట్లు పెట్టుకోవాలండి. నేను పచ్చికాయలే పట్టుకుంటానండి. నేను ప్రతి సంవత్సరం ఎలాగైతే పట్టుకుంటున్నాను మీకు అలాగే ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్నిటికి నాట్లు పెట్టేసుకుని ఒక హాఫ్ డే ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలండి. మీకు ఎండ కానీ లేకపోయినా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడి అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మనకు పచ్చడికి అస్సలు తడి ఉండకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని హాఫ్ డే నేను ఎండలో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వీటికి కొలతలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఓ పళ్ళుని తీసుకుని 150 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ సాల్టు, 50 గ్రామ్స్ ఆవపిండి, 2 స్పూన్లు మెంతులు, ఒక 50 గ్రామ్స్ ఒలిసిన ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ పిండిలన్నీ మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కిలో పప్పు నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుని ఇలా ఎండబెట్టుకున్న కాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ముంచుకుని కాయలు కారంలో వేసుకోవాలండి. అప్పుడే మనకి కాయలు చక్కగా పచ్చడిలో మెత్తబడకుండా అలా గట్టిగా ఉంటాయండి. ఇలా మొత్తం అన్ని కాయలు ఇలా ఆయిల్లో ముంచుకుని వేసేసుకోవాలండి. మనకి ఒక 10 డేస్ కానీ 15 డేస్ అయ్యేటప్పటికి ఈ ఉసిరికాయల్లో ఉన్న పులుపు మొత్తం మనకి పచ్చడిలో దిగి పచ్చడి మంచి టేస్ట్గా తయారవుతుందండి. ఇలా కాయలు మొత్తం అంతా వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కారం అయ్యి బాగా పట్టేలాగా కాయలు మొత్తం కవర్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత మనకి మిగిలిన ఆయిల్ కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఇది కూడా ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక డబ్బాలో వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాని ఓ 3 డేస్ పక్కన పెట్టేసుకుని ఉంచేసుకోవాలండి. 3 డేస్ తర్వాత ఒకసారి మొత్తం పచ్చడిని కలుపుకోవాలి. మనకి ఎల్లుల్లిపాయలు అవి ఏమన్నా ఫస్ట్లో వేసుకోలేకపోయినా ఈ టైంలో మూడో రోజుని వేసుకుని కలిపేసుకోవచ్చండి. ఇలా తడి లేని గట్టితోటి కలుపుకోవాలి. ఇప్పటికి 3 రోజులు కదండి అయ్యింది. ఇప్పుడు ఉసిరికాయల్లో రసం అంతా దిగి చక్కగా పచ్చడి అంతా మనకి బాగా తయారైంది. ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో జాడీలో అయినా సీసాలో అయినా వేసుకుని చక్క పచ్చడిని పైన అంతా లేవులుగా చేసుకుని ఆయిల్ బాగా కాయలు ములిగేదాకా ఉండేలాగా చూసుకోవాలి. సాల్ట్ తక్కువైనా ఇప్పుడే కలిపేసుకోవాలండి. మనకు సాల్ట్ తక్కువైనా ఆయిల్ లేకపోయినా తడి ఏమన్నా తగిలినా పచ్చడి నిలవ ఆగదండి, బూజు వచ్చేసి పాడైపోతుంది. ఇలా మనం మధ్యలో పచ్చడి తీసుకున్న గిన్నెలోకి మళ్ళీ ఇలా లెవెల్ చేసుకుని ఆయిల్ పోసుకుని చక్కగా ఉంచుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది.